నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. జీవిత పరమార్థం. గురువు: ఎవరు నాయనా, నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు? సాధకుడు: జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తిపడుతున్న అందుణ్ణి. గురువు: జీవితానికి పరమార్థమంటూ ఒకటి ఉందనుకుంటున్నావా? సాధకుడు: లేదా స్వామి, వేదాంగాలను ఎరిగిన మహర్షులు, దేశాలు జయించిన చక్రవర్తులు సీదాసాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే. వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి? పిచ్చివాడ, లోకమంతా ఈ శరీరంతో జనించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారని విచారం నీకెందుకు? ఆ విచారం వదులుకో. నీకు అష్ట ఐశ్వర్యాలు కలిగించే మార్గం చూపిస్తాను, అనుభవించు. సాధకుడు: వద్దు స్వామి, అవన్నీ అనుభవించి క్షణకములని శుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛలేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే: మనం ఎక్కడి నుండి పుడుతున్నాం, ఎక్కడికి పోతున్నాం? ఈ సందేశం నివారించండి. గురువు: ఆహాహాహా, ఈ రహస్యం తెలుసుకోవటానికే దేవతలకే సాధ్యం కానిదే మానవులకు ఎలా సాధ్యమవుతుంది? సాధకుడు: మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి? మీ దుఃఖ భాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుక పోవలసిందేనా? మానవునికి తరుణోపాయం లేదా స్వామి? గురువు: లేకేం నాయనా, ఉంది. ఈ శరీరము విద్య అవిద్యలు రెండింటితోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం. అవిద్యసే మోహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకుని దుఃఖ భాజనములపై చావు పుట్టుకల కుమ్మరిసారిలో తిరుగుచున్నాము. ఇదంతా అసత్యమని, ఈ నాటకానికంతటికి కారణమైన మహాచైతన్యం వేరే ఉందని, అదే నిత్యము సత్యము తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి. అదే జీవిత పరమార్థం. సాధకుడు: ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామి? గురువు: భక్తి మార్గంలో కొందరు, జ్ఞాన మార్గంతో కొందరు సాధిస్తారు. కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దలు చెప్తూ ఉంటారు. సాధకుడు: రాజయోగమా? నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామి? గురువు: ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు. సాధకుడు: కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు, నా దైవం. ఆ యోగరహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి. గురువు: అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము. రసాన్ని కట్టేస్తేనే కాని స్వర్ణం కానట్లు మనస్సును కట్టేస్తేనే గాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధమోక్షాలకు కారణం. మనస్సును స్వాధీనం చేసుకుంటే మనకు స్వాధీనం కానిదే లేదు. ఆ సాధన యోగమంటారు. సాంఖ్యయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తులు నడిచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది. అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు. నిన్నింతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది. సాధకుడు: మోక్షము అంటే అదేనా స్వామి? గురువు: కాదు నాయనా, అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము, సచ్చిదానందము, శాశ్వతము అయిన స్వస్వరూప అనుభవం కేవల జ్ఞాన రూపంగా నీవనుభవిస్తావు. తత్వమసి అంటే అదే. అప్పుడు
నువ్వు నేను ఒక్కటే. రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానంద అనుభవం పొందు. ఇదే ఆత్మానుభూతి అంటే. సాధకుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇదే గురు శిష్యుల సాంగత్యము అంటే. థ్యాంక్ యూ.